హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. క్రిస్పీగా జ్యూసీగా ఉండే సంపంగి పూలు లేదా పనస తొనల స్వీట్ హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు బీట్రూట్ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుని అవి మునిగే వరకు నీళ్లను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని జ్యూస్ని సపరేట్ చేయాలి. వీలైనంత చిక్కగా జ్యూస్ని తీసుకున్నట్లయితే ఫ్లవర్స్ కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట. అలాగే క్యారెట్ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసి వాటర్ను పోసుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. 1.25 గ్లాసు లేదంటే తీపి తక్కువ తినేవాళ్ళైతే 1.5 గ్లాసు వరకు బెల్లం తీసుకుని 1/4 గ్లాసు నీళ్లను పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఫ్లేవర్ కోసం 5-6 యాలకులను కూడా దంచి వేసుకోవాలి. 3 కలర్స్లో స్వీట్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి 3 గ్లాసెస్ సపరేట్గా జల్లించుకొని తీసుకుందాం. ఈ గోధుమ పిండిలోకి 1/2 స్పూన్ పసుపు, సాల్ట్, ఆ తర్వాత 1 స్పూను నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఫైబర్ ఇంకొంచెం కలర్ కోసం ఫిల్టర్ చేయగా వచ్చిన క్యారెట్ పల్పును కూడా కలుపుతున్నాను. కొంచెం నెయ్యిని అప్లై చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరొక గ్లాసు గోధుమ పిండిని కూడా జల్లించుకొని సాల్ట్, నెయ్యి వేసుకొని కలిసేటట్లు కలుపుకొని ఆ తర్వాత మనం చిక్కగా తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చపాతీ ముద్ద కంటే వీలైనంత గట్టిగా కలుపుకోవాలి. ఇది నీళ్లు వేసి కలుపుకున్న గట్టి చపాతీ ముద్ద అన్నమాట. ఇది బీట్రూట్ జ్యూస్తో కలుపుకున్న గట్టి చపాతీ ముద్ద. ఇది క్యారెట్ జ్యూస్తో కలుపుకున్న గోధుమ పిండి ముద్ద అనమాట. ఫస్ట్ బీట్రూట్ ముద్దను 2 కానీ 3 భాగాలుగా చేసుకుని, అంటే మనకి ఉన్న ప్లేస్ని బట్టి పీట సైజుని బట్టి చపాతీ ముద్దను తీసుకుని పలుచుగా ఒత్తుకోవాలి. అంటే వీలైనంత పలుచు, షార్ప్ ఎడ్జెస్ ఉన్న బౌల్తో కానీ లేదంటే గ్లాస్తో కానీ ఇలా రౌండ్లుగా కట్ చేసుకోవాలి. చిన్న సైజు పూరీలాగా రావాలన్నమాట. ఇప్పుడు పూరీల మధ్యలో ఉన్న చపాతీ పిండినంతా తీసేసి 3 పూరీలని ఒక సెట్గా చేసి ఒకదానిపైన ఒకటి లైన్గా పేర్చి రోల్ లాగా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న రోల్ని మధ్యలో 2 హాఫ్స్గా కట్ చేసినట్లయితే 2 ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఈ పెటల్స్ని లైట్గా సపరేట్ చేస్తూ వీలైనంత వెనుకకు బెండ్ చేయాలి. ఇలా చేసినట్లయితే పెటల్స్ లోపలి వరకు వేగుతాయి అన్నమాట. పెటల్స్ సరిగ్గా సపరేట్ చేయనట్లయితే తొడిమ దగ్గర పచ్చిగా అలాగే ఉండిపోతుంది, లోపల వరకు వేగదనమాట. ఇలా ఫ్లవర్ షేప్లో ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి కావాల్సిన అన్నింటినీ ఇలా రోజ్ ఫ్లవర్స్ లాగా చేసుకుని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుని పాకంలో వేసుకోవటమే. ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. చాలా పలుచుగా ఉంటేనే ఇవి బాగా వేగుతాయి, లేదంటే సంపంగి ఫ్లవర్సే బెటరు. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకొని ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించినట్టయితే లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ కలిపిన పిండితో పనస తొనలు లేదంటే సంపంగి పువ్వులు అని కూడా అంటారు. వీటిని మడత కాజా స్వీట్ లాగానే వేరే షేప్లో తయారు చేస్తున్నాం అనమాట. పిండిని చల్లుకుంటూ ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేస్తూ పలుచుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మొత్తం చపాతీని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మిడిల్లో మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్లు చూసుకోవాలి. మళ్ళీ వాటి మధ్యలో స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్లు సన్నగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి. అంటే ఆ చివర ఈ చివర ఎడ్జెస్ వదిలిపెట్టాలన్నమాట కొద్దిగా. మళ్ళీ తర్వాత లైట్గా వాటర్ అప్లై చేసుకుని ఎడ్జెస్లో ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మధ్యలో కుచ్చుగా సంపంగి ఫ్లవర్ లాగా లేదంటే పనస తొనలాగా అనిపిస్తుంది. ఇలాగే ఫ్రై చేసుకుంటే కూడా పెటల్స్ బాగా వేగుతాయి. ఇప్పుడు ఈ రిబ్బన్స్ మధ్యలో నుంచి ఒక చివరని మిడిల్లోకి దూర్చి వెనుక వైపుకి లాగినట్లయితే అన్ని మెలవేసుకుని మంచి షేప్ వస్తుంది. 2 రకాలుగా తయారు చేసుకున్న వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని పాకంలో వేసుకోవాలి. బీట్రూట్తో రోజ్ ఫ్లవర్స్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ క్యారెట్ జ్యూస్ వేసి చేసిన పిండితో పనస తొనలు లేదా సంపంగి పువ్వుల మాదిరిగానే వీటిని కూడా రిబ్బన్స్ లాగా మధ్యలో కట్ చేసుకుని కొన్నింటిని రోల్ చేసి ఎడ్జెస్లో
ప్రెస్ చేసి అలాగే వదిలేయాలి. మళ్ళీ కొన్నింటిని మధ్యలో నుంచి లాగినట్లయితే ఇలా 2 రకాల షేప్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ హై ఫ్లేమ్, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకొని లోపల వరకు వేగేటట్లు పాకంలో వేసి తీసుకోవటమే. క్యారెట్, బీట్రూట్ ఇష్టపడిన పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.